ఎంజీరావు గారు ఒక 67 ఏళ్లుగా శరణార్థిగా ఉంటూ ఉన్నారు భారత్లో దలైలామా. ఆయన బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది ధర్మశాలలో. మోదీ స్పెషల్గా విష్ చేశారు. చాలా దేశాల ప్రధానులు అధ్యక్షులు కూడా, ఎస్పెషల్లీ అమెరికా కూడా విష్ చేసింది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ దలైలామాకు? అవునండి, ఇక్కడ ఏంటంటే ప్రపంచ దేశాలు కూడా దలైలామాని గుర్తిస్తాయి. ఏ విధంగా అంటే అమెరికా అధ్యక్షుడు ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, రేగన్, అప్పటి నుండి ఉన్న ప్రతి ఎవరైనా కానీ దలైలామా వైట్ హౌస్లోకి వెళ్తే ఒక దేశ అధ్యక్షుడికి ఇచ్చినట్టు రెడ్ కార్పెట్ వేస్తారు. ఒక దేశ అధ్యక్షుడు. ఎందుకంటే టిబెట్ అమెరికా చూస్తేనే, అమెరికా అనేది మద్దతు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ కూడా దలైలామా వ్యవహారంలో, ఇంకో 15వ దలైలామా వ్యవహారంలో ఎవరు జోక్యం చేసుకోకూడదు. ఆ ఎంపిక ప్రక్రియ ఇప్పుడు ప్రస్తుత దలైలామా ప్రకారం చెప్పినట్టే నడవాలి, మత వ్యవహారాలను జోక్యం చేసుకోవద్దని చైనాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా, ఐక్యరాజ్య సమితిలో కూడా ఎందుకు ఇస్తారంటే, నేను ఇందాక చెప్పానండి, ఈజ్ అన్ అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్. ప్రపంచం అంతా హింసలో ఉంటే ఆయన ఒక్కడ అహింసాత్మకంగా 66 సంవత్సరాలుగా అక్కడ టిబెట్ని రక్షిస్తూ ఎగ్జైల్ గవర్నమెంట్ అజ్ఞాతంగా ఉన్న, చైనా ఎప్పుడు చంపేద్దో తెలియని ఉన్నా ఆయన ఎప్పుడు హింస అనే పదాన్ని మాట్లాడలేదండి. ఒక బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. అందుకే ప్రపంచం అంతా అద్భుతంగా ఆయన గౌరవిస్తూ ఉంటుంది. ఆయనకి ఆశ్రయం ఇచ్చిన భారతదేశాన్ని కూడా అద్భుతంగా గౌరవిస్తారు ఈ విషయంలోనండి. అది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం ధర్మశాలలో ఆయన అజ్ఞాత ప్రభుత్వాన్ని నడుపుకునే అవకాశం ఇవ్వడం వల్ల మన దేశాన్ని గౌరవిస్తారు. భారతదేశం ఆయన రక్షిస్తుంది, కానీ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ఒక అద్భుతమైన గౌరవం ఎందుకు వస్తుందంటే, ఒక బుద్ధుడి వారసత్వాన్ని ప్రస్తుత 14వ దలైలామా వ్యవహరించే సరళిని ప్రపంచమంతా వెళ్ళిన ఆయన అహింసని, ప్రపంచమంతగా ఆయన బోధించే విధానాన్ని, బుద్ధుడి వారసత్వాన్ని ఆయన ఇచ్చే విధానాన్ని చూసి ప్రపంచం ఆయన గౌరవిస్తుంది. అందువల్ల భారతదేశాన్ని కూడా ప్రపంచం గౌరవిస్తుంది ఈ విషయంలో. ఎంజీరావు గారు, 1959 నుంచి చైనా ఆధీనంలో ఉన్న టిబెట్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ ఏంటంటేనండి 12 లక్షల చదరపు కిలోమీటర్లు, చైనాలో 9 లక్షల చదరపు కిలోమీటర్ల 9.6 చదరపు కిలోమీటర్లు ఉంటే దాంట్లో 20% భూభాగం టిబెట్ది. అది 2 పర్వతాలు, ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతాలు హిమాలయాలు, ఆ పైన హిందూ కుష్ నుంచి అలా ఆ మౌంటైన్ తీసుకుందామని టియాన్ షాన్ అని 2 పర్వతాల మధ్యలో ఉంటుందన్నమాట. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ. టిబెట్ అనేది ఒక పీఠభూమి అనమాట, ఒక మంచు ఎడారి. అది అక్కడ ఏంటంటే జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, అంతటి దేశంలో కూడా 60 లక్షల పాపులేషన్ ఉంటారు గ్రేటర్ దాంట్లో. ఇప్పుడు చైనా దాన్ని టిబెటన్ అటానమస్ రీజన్ అని ప్రకటించింది. అది మొత్తం టిబెట్ లేదు. అక్కడ చేసి తన మెజారిటీ కమ్యూనిటీ అనే హ్యాన్స్ అనేవాళ్ళని అందులో పంపేస్తుంది. టిబెటన్ మైనారిటీలు మార్చేసే ప్రయత్నం జరుగుతుంది. టిబెటన్ సంస్కృతిని ఆపేస్తుంది. టిబెటన్ భాషని తొక్కేస్తుంది, అనగదొక్కేస్తుంది. టిబెట్ వాళ్ళు, ఈవెన్ టిబెటన్ పీపుల్ టిబెట్లో ఫ్రీగా వెళ్ళడానికి ఉండదు. ట్రావెల్ వాళ్ళ మీద బ్యాన్ ఉంటుంది. బౌద్ధ గురువులను ఎప్పుడు కూడా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ యొక్క స్పయింగ్లో పెడుతూ ఉంటారు. నిఘా ఉంటుంది. బయట వాళ్ళు లోపల రానిది, లోపల వాళ్ళు బయటికి వెళ్ళదు. ఫ్రీ మీడియా ఉండదు. వాళ్ళకి ఎలక్షన్స్ ఉండవు. వాళ్ళంతా మెజారిటీ చైనీస్ పీపులే అక్కడ ఉంటారు. సో ఈ విధంగా చైనా టిబెట్లో మానవ హక్కుల ఉల్లంఘన, అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన జరిగిద్ది. టిబెట్ని ఇప్పుడు ఏంటంటే మొత్తం అది ఆక్యుపై చేసుకుని లోపల పెట్టుకుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్, మన ఆర్టికల్ 370 తీసుకున్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్రీడమ్ ఎలా ఉంటుందో చూడండి. కానీ చైనా ఆక్యుపై చేసుకున్న, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ మన అంతర్భాగం, కానీ చైనా దాన్ని కలుపుకుంది, దాన్ని బలవంతం కలుపుకుంది. కాబట్టి బలవంతం కలుపుకోవడానికి అసలు సివిల్ రైట్స్ ఏమీ లేకుండా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం టిబెట్లో ఉన్న పరిస్థితి, నిన్నే ఫ్రీడమ్ హౌస్ అనేది అసలు ఫ్రీడమ్ లెస్ కంట్రీల్లో టిబెటన్ రీజన్ పెట్టింది 0. దాని ర్యాంకింగ్ 0. భారతదేశం 62, ఫిన్లాండ్ అవి ఎక్కువ ఉంటాయి. అక్కడ నో ఫ్రీడమ్, 0 ఫ్రీడమ్ అంటారనమాట. అంతటి దారుణమైన పరిస్థితులు, మానవ హక్కుల ఉల్లంఘన, ఎలా చంపుతారో తెలియదు. విద్యా వ్యవస్థను పొల్యూట్ చేశారు. ఏమీ లేదు. మ్యారేజ్ మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. సో టిబెట్ చెప్పాలంటే ప్రపంచంలో అతి దుర్భరమైన మానవ హక్కుల ఉల్లంఘన జరిగేది టిబెట్ అనమాట. అందుకే ప్రపంచం అంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంది అనమాట ఈ విషయంలో. ఒక సిరియా, అక్కడ దక్షిణ కొరియాలు, ఉత్తర కొరియా, సిరియా, డెమస్కస్, ఆఫ్ఘనిస్తాన్ కంటే ఘోరమైన పరిస్థితి టిబెట్లో ఉంటాయి. కాబట్టి ఎక్కడ బయటకు రాదు, ఫ్రీ మీడియా ఉండదు. కాబట్టి చైనా కమ్యూనిస్ట్ పదఘట్టనల కింద ఉంటుంది. కాబట్టి మనకు బయటికి తెలియదు. ఆ పరిస్థితి తెలిస్తే మాత్రం తట్టుకోలేని విధంగా ఉంటాయి. ఒక బుద్ధుడు సహనం అంటే ఏంటో అక్కడ చెప్తారు. ఆ సహనం ఎప్పటికైనా గెలుస్తాడు.